ఇచ్చోటనే ఆ రెండు జెండాలు కలిశాయి. ఇచ్చోటనే సైకిల్ పై కమలం సవారీ చేసింది. ఇచ్చోటనే అదే మిత్రులు కత్తులు దూశారు. ఇచ్చోటనే మళ్ళీ ఆ కలయిక ఉండబోతోందా? ఇచ్చోటనే మరో పొలిటికల్ దోస్తిని చూడబోతున్నామా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి ప్రస్తుత సంకేతాలు. పొలిటికల్ వైకుంఠపాలలో ఎవరు ఎప్పుడు పాముకు చిక్కుతారో, ఎవరు ఎప్పుడు నిచ్చెన ఎక్కుతారో అర్థం కాదు. అలాగే రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో, ఎవరు శత్రువులవుతారో కూడా అర్థం కాదు. అంచేత అక్కడ ఏదైనా సాధ్యమే. తాజాగా బీజేపీ ఒకప్పటి టీడీపీ నేతలు చేసిన వాక్కులు కొత్త అర్థాలను తీసుకొస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ టూర్ తరువాత పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. టీడీపీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఖండించారు. టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఏపీలో జనసేనతో కలిసి బీజేపీ పనిచేస్తుందని బల్లగుద్ది చెప్పారు. ये दिल्ली में आए थे क्या? He is our in charge, so whatever he has to say about this, I think. There is no question of alliance with TDP. Bharatiya Janata Party and Janasena are going to contest all elections, forthcoming elections in the state, and our stand is both parties are not good for the health of Andhra Pradesh. ఈ వాయిస్ వచ్చిన 24 గంటల్లోనే అదే పార్టీ నుండి మరో టాక్ వినిపించింది. పొత్తుల విషయంపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదన్నది సీఎం రమేష్ హితబోధ. టీడీపీతో పొత్తు ఉండేది లేనిది, లేకుంటే ఏ పార్టీతో పొత్తు ఉంటుంది, ఏ పార్టీతో పొత్తు ఉండదు అని సునీల్ దేవధర్ కానీ, జీవీఎల్ నరసింహరావు కానీ, సీఎం రమేష్ కానీ నిర్ణయించేది కాదు. ఇది కేంద్ర పార్టీ, జేపీ నడ్డా గారు పార్టీ ప్రెసిడెంటు, లేదా సంతోష్ గారు, బిఎల్ సంతోష్ గారు, లేదా అమిత్ షా గారు నిర్ణయిస్తారు. మనం ఎప్పుడైనా అనుకున్నామా అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాడు, ఆయన పార్టీ పెడతాడు, లేదు ఆయన మళ్ళీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటాడని? రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. అది నా స్థాయి కానీ, సునీల్ దేవధర్ స్థాయి కానీ, జీవీఎల్ నరసింహరావు స్థాయి కానీ కాదు తెలియజేస్తున్నా. కేంద్ర మంత్రి అమిత్ షాతో సుజనా చౌదరి ఏదో మంతనాలు జరుపుతూ నడుస్తున్నాడు. విజయసాయిరెడ్డి ట్వీట్ కి సంబంధించిన దృశ్యాలు ఇవి. సో వాళ్ళిద్దరూ ఒకే పార్టీ లీడర్లే కాబట్టి పక్క పక్కన నడుస్తారు, కాస్తంత చనువుగా కూడా ఉంటారు. ఇందులో నో వరీస్. బట్ ఇదే ఫోటోపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీటే కొత్త అర్థాన్ని పుట్టిస్తోంది. సుజనా చౌదరికి పచ్చరంగు వదల్లేదని ఆయన వ్యాఖ్యానించారు. సుజనా ఇంకా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, అమిత్ షాతో చంద్రబాబు అపాయింట్మెంట్ కు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్స్ పెట్టారు విజయసాయి. ఇప్పుడు పొత్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు టీడీపీ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు పొత్తులు పెట్టుకుంది అన్నది ఒకసారి చూద్దాం. ప్రెజెంటేషన్ ద్వారా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1983 సంజయ్ విచార్ మంచ్ తో మాట్లాడి టీడీపీ పొత్తు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి టీడీపీ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్ళింది. సో 1983లోనే మేనకా గాంధీ స్థాపించిన సంజయ్ విచార్ మంచ్ పార్టీతో ఎన్టీఆర్ ముందుగా పొత్తు పెట్టుకున్నారు. సో ఆ తరువాత 1985 విషయానికి వద్దాం. బీజేపీ అలాగే వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. సో ఈ రకంగా బీజేపీతో పొత్తు అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. చాలా సార్లు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక 1994 విషయానికి కూడా వద్దాం. సో 1985లో అయితే బీజేపీ అలాగే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ 89లో మనం చూస్తూ ఉన్నాం బీజేపీ వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. సో అప్పటి నుండి కూడా పొత్తు పలు దఫాలుగా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఎందుకంటే సందర్భాన్ని బట్టి ఆ పొత్తులు మారుతూ వచ్చాయి. ఎవరెవరితో ఎప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుంది అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక 1999లో మళ్ళీ బీజేపీతో దోస్తీ చేసింది టీడీపీ. సో ఈ విధంగా బీజేపీతో పలుసార్లు టీడీపీ పొత్తు పెట్టుకుందనే చెప్పాలి. ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా పొత్తు పెట్టుకుంది. ఇక 2004 విషయానికి వద్దాం. అప్పుడు కూడా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ రకంగా వీళ్ళు పాత మిత్రులని చెప్పడానికి ఇదొక్కటి చాలనుకుంటా. సో ముందు నుండి కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటూ వస్తోంది. సో సందర్భాన్ని బట్టి పొత్తు పెట్టుకుని ఇట్లా ఎన్నికలకు వెళ్ళింది. ఇక 2009లో మనం చూడొచ్చు లెఫ్ట్ అండ్ టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. సో పొత్తుతో ఎన్నికలకు వెళ్తూ వచ్చింది టీడీపీ ప్రతిసారి కూడా. ఇక 2014లో మళ్ళీ
2014లో బీజేపీతో బరిలోకి దిగి అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పాలి టీడీపీ. ఇక 2018 విషయానికి వస్తే కాంగ్రెస్ అలాగే సిపిఐతో పొత్తు పెట్టుకుంది. అది తెలంగాణలో మాత్రమే. ఇక 2019లో పొత్తు లేకుండానే పోటీ చేసింది. సో ఇలా మనం చూడొచ్చు పొత్తు పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా నడిచాయి. బీజేపీ టీడీపీతో ఇప్పుడు జత కట్టబోతోందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులు నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొత్తు ఉండొచ్చేమో అన్న ఊహాగానాలు తెర మీదకి వచ్చాయని చెప్పాలి. సో మొత్తానికి సైకిల్ పంచర్ కు కమలం గ్యారేజ్ నే కరెక్టా? ఎస్, సైకిల్ ఇప్పుడు రిపేర్ లో ఉంది. అది కనుక రిపేర్ ఫినిష్ చేసుకుని బయటికి రావాలి ఫ్రెష్ గా అంటే మాత్రం ఏదో ఒక మిరాకిల్ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ దిశగా టీడీపీ ఏమైనా అడుగులు వేస్తోందా, బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోందా అన్నది ఇప్పుడు వినిపిస్తోన్న ఈ వార్త నిజమవుతుందా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లోనూ బీజేపీతో బరిలోకి దిగి అధికారాన్ని చేజిక్కించుకుంది టీడీపీ. ఇక ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ నుండి టీడీపీ బయటకు రావాల్సి వచ్చింది. సో ఈ గ్యాప్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణిస్తోంది ప్రస్తుతం. అయితే 2019లో ఒంటరిగా బరిలోకి దిగి టీడీపీ భారీ ఓటమిని చవి చూసింది. దీంతో మళ్ళీ కమలం వైపు చూస్తున్నట్టుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి.